దామరమడుగులో గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేసిన నివేశ స్థలాలను త్వరలో పంపిణీ చేయనున్నట్లు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా దామరమడుగు అరుంధతివాడలో పేదలకు పంపిణీ చేసే నివేశ స్థలాలను ఆమె పరిశీలించారు. అనంతరం పల్సు పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీల పేరుతో పేదలకు ఇల్లు అందజేయకుండా దోపిడీ చేశారన్నారు. 18 మందికి మంజూరైన నివేశ స్థలాలను నిర్లక్ష్యం చేసిందన్నారు. దానివల్ల మాకుండే పాత కరెంటు తీగలన్నీ తీసేస్తారు. మీకేం ప్రాబ్లం 4 రోజులు కోవూరు నియోజకవర్గ ఇంకా ముందరకు పోవాలి అన్న. నాకేం చెప్పు చూడు, అందరూ అర్థం చెప్పు చూడు, అందరూ అర్థం కొనసాగిస్తారు. మనం అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే మీకు ఎలక్షన్స్ ముందు హామీలు ఇచ్చామో సూపర్ 6 సూపర్ హీట్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు. ప్రతి నెల 1వ తేదీ కల్లా పెన్షన్ 4000 మీ ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్తున్నాం. ఒకవేళ ఇప్పుడు ఈ నెల జనవరి 1 పండగ దినం కాబట్టి 31వ తేదీ ఈ నెల పెన్షన్లు ఇవ్వబోతున్నాం. అలాగా ఏ రోజన్నా ఆదివారం వచ్చినా 1వ తేదీ 31వ తేదీ పెన్షన్ ఇస్తున్నాం, కానీ 2వ తేదీ వరకు మనం వేసి చూడడం లేదు. అలాగే మీకందరికీ తెలుసు, మనకి అన్నదాత సుఖీభవ మన కోవూరు కాన్స్టిట్యున్సీ డెల్టా ఏరియా ఎంతో మంది రైతులు ఉన్న ఇక్కడ అన్నదాత సుఖీభవ ఆల్రెడీ 2 సార్లు మనం ఇవ్వడం జరిగింది. యూరియా టైంకి అందించడం రైతులకి జరిగింది. అన్నిటికన్నా ముందు మీకందరికీ నేను దామరమడుగుకి ఎలక్షన్ ప్రచారానికి వచ్చినప్పుడు ఇక్కడ జరుగుతున్న చికెన్ వేస్ట్ నిషేధిస్తాను అని చెప్పి మీ అందరికీ దాన్ని అక్షరాల నేనైతే చేశాను. పోలీస్ అధికారులకు కానీ నాయకులకు కానీ అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేశాం. ఎక్కడైనా అలాంటి జరిగితే మాకు కంప్లైంట్ చేయమని. నాకు తెలిసి ఇప్పటి వరకైతే జరగట్లేదు. అలాగేమన్నా ఉంటే ప్రజలు ఇప్పుడు కూడా కంప్లైంట్ చేయొచ్చు, దాన్ని నిషేధిస్తామని చెప్పి నేను